వెల్కమ్ టు ఈగల్ హెల్త్. అన్ని రోగాలకి చికిత్స కంటే రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానం అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు. భోజనాంతే విషం వారి అంటే భోజనం చివర నీరు త్రాగటం విషంతో సమానం. మనం తీసుకున్న ఆహారం మొదటి జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని వచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం. భోజనం తిన్న తర్వాత నీళ్లు తాగితే జఠరాగ్ని చల్లబడుతుంది. ఇక తిన్న ఆహారము అరగదు, అది కుళ్ళిపోతుంది. కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన విషవాయువులు శరీరం అంతటా వ్యాపిస్తాయి. ఆ విషవాయువుల వలన 103 రోగాలు వస్తాయి. ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. నీరు త్రాగే విధానం కూడా ఒకసారి గమనించండి. నీటిని గుటకగా తాగాలి. ఒక్కొక్క గుటక నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ తాగాలి. వేడి వేడి పాలు తాగే విధంగా నీటిని త్రాగాలి. నీరు ఎప్పుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి. ఇది నీరు త్రాగే సరైన విధానం. గటగటా నీరు త్రాగటం సరైన విధానమే కాదు. ఇలా తాగటం వల్ల నీటిని గుటకగా చప్పరిస్తూ తాగితే నోటిలో ఉన్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళడానికి, లోపలి ఆమ్లాలను శాంతింపజేయటానికి. అప్పుడు మనం జీవితాంతం ఏ రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చును. నీరు ఎప్పుడెప్పుడు తాగాలో ఒకసారి తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ లేక భోజనానికి గంట ముందు నీళ్లు తాగాలి. బ్రేక్ఫాస్ట్ లేక భోజనం చేసిన గంటన్నర తర్వాత త్రాగాలి. ఆహారం జఠర స్థానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది. అప్పుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు మాత్రమే తాగవచ్చును. భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసం, గొంతు సాఫీగా ఉంచడానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును. ఉదయం బ్రేక్ఫాస్ట్ లేక భోజనం తర్వాత పండ్ల రసాలు త్రాగవచ్చును. మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ త్రాగవచ్చును. రాత్రి భోజనానంతరం పాలు త్రాగవచ్చు. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చేయవద్దు. ఎందుకంటే ఆయా రసాలను వచనం చేస్తే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి. నీరు ఎంత త్రాగాలి? మీరున్న బరువును 10 తోటి భాగించి 2ను తీసివేస్తే వచ్చిందే మీరు త్రాగవలసిన నీటి శాతం. అలా చూసుకుని త్రాగండి. ఉదాహరణ, మీరు 60 కిలోల బరువు ఉంటే 60ని 10 చేత భాగిస్తే 6 వస్తుంది. దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది. మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగాలి. ఎలా త్రాగాలో ఒకసారి తెలుసుకుందాం. ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చుని గుటకగా చప్పరిస్తూ తాగాలి. నిలబడి నీళ్లు త్రాగరాదు. చల్లని నీళ్లు త్రాగరాదు. గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఎండాకాలంలో అంటే మార్చి నుండి జూన్ వరకు మట్టి కొండలో నీరు త్రాగాలి. మూత్ర విసర్జన తర్వాత నీళ్లు త్రాగకూడదు. మల విసర్జన తర్వాత నీళ్లు త్రాగరాదు. స్నానం చేసిన వెంటనే నీళ్లు త్రాగరాదు. మూత్ర విసర్జన తర్వాత నీళ్లు త్రాగినా మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి. మల విసర్జన తర్వాత నీళ్లు తాగితే మలబద్ధకం వస్తుంది. స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగితే చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి. ఎండ నుంచి నీడకు వచ్చిన వెంటనే నీళ్లు తాగితే సమస్యలు వస్తాయి. రిఫ్రిజిరేటర్ నీళ్లు చాలా హానికరం. మనకు ఆహారం ఎంత ప్రధానమో తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవడం కూడా అంతే ప్రధానం. మనం తిన్న భోజనం జీర్ణం కాకపోతే అది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణమవుతుంది. మొట్టమొదటిగా గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట, గుండెలో మంట, ఎసిడిటీ, హైపర్ టెన్షన్, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలైనవి వస్తాయి. చివరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎల్లప్పుడూ నీటిని గుటగా చప్పరిస్తూ తాగితే మీరు జీవితంలో ఏ రోగాల బారినా పడరు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగానే త్రాగుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.